వల్ల ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. పిల్లలు హోవర్ బోర్డులు అడుగుతున్నారు. ఏం చేయమంటారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? తల్లిదండ్రులుగా మీరు డిసిషన్ తీసుకోవాలని చెప్తాను. బికాజ్ ఇట్స్ అంటే అందరికి చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్, అది అంత ఈజీ కాదు, అనుకునేంత ఈజీ కాదు. బట్ నా ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ వెరీ రిస్కీ. అవును, అది మామూలుగా ఏదో అలా అలా వెళ్ళిపోతున్నాను అన్నట్టుగానే ఉంటుంది. కానీ యూ షోడ్ ఇట్ దట్ ఇట్స్ వెరీ ఈజీ. ఐ ప్రాక్టీస్. నేను పడ్డాను, 3-4 సార్లు పడ్డాను. నేను ఒకసారి అయితే ఆ హోవర్ బోర్డు తెచ్చిన కొత్తల్లో అలా కళ్యాణంతో ఫేస్ టైం అలా మాట్లాడుతూ వెళ్తున్నాను, కట్ చేస్తే ఫోన్ కింద ఉంది, నేను కింద ఉన్నాను, హోవర్ బోర్డు వెళ్ళిపోతుంది అలా. కానీ అక్కడి నుంచి ఏమైంది 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 అంటే ఏం లేదు, బోర్డులోంచి ఎగిరి పడిపోయాను వెనక్కి అంతే. సో వెనక్కి పడిపోయేసరికి నడుముకు తగిలింది. ఇదేంట్రా ఇలా తగిలింది అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టాను. వెళ్తుంటే చిన్న గతుకేదో వచ్చింది, మళ్ళీ దాన్ని కొట్టుకొని మళ్ళీ పడిపోయాను. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. సో అలా 3-4 సార్లు పడితేనే అది అలా. మీరు బేసికలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాబట్టి మీరు తట్టుకున్నారు. సో తల్లిదండ్రులు మీరు మీ జాగ్రత్తల్లో పిల్లలకి హోవర్ బోర్డ్ కొనివ్వండి. ఇది నాకు నేనే చెప్పుకున్నాను. తారకేంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం.